తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను, ఎన్టీఆర్ అభిమానులను తన వైపుకు తిప్పుకునేలా ఆయన రాజకీయ బాణాలను ఎక్కుపెట్టారు. ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ టీడీపీ నేతలు మరియు కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బొందపెట్టే బాధ్యతను టీడీపీ కార్యకర్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం టీడీపీని ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచిందని, అందుకే ఆ పార్టీని ఓడించడమే ఎన్టీఆర్ ఆత్మకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై నందమూరి తారక రామారావుకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడికి ఎంతోమంది సహచరులు, అనుచరులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిని లేకుండా చేయాలని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసింది కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అప్పట్లో టీడీపీని తుడిచిపెట్టడానికి వారు చేయని ప్రయత్నం లేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆనాడు పచ్చ జెండాను అణిచివేసిన బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు సమూలంగా 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి. ఆ పార్టీ నాయకులు గద్దెలు దిగాలి. గ్రామాల్లో ఆ పార్టీ దిమ్మలు కూలిపోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా టీడీపీ శ్రేణులు కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని, బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నిర్వహించిన ఈ బహిరంగ సభలో ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ జెండాలు కనిపించడం విశేషం. ఖమ్మంలో జరిగిన సభలో టీడీపీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ గ్రామాల్లో ఉన్న బీఆర్ఎస్ జెండా దిమ్మలను తొలగించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. తెలంగాణలో ఇప్పటికీ చంద్రబాబు నాయుడికి చాలామంది అనుచరులు, అభిమానులు ఉన్నారని, వారంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. రేవంత్ రెడ్డి స్వయంగా గతంలో టీడీపీలో పనిచేసిన నేపథ్యంలో టీడీపీ శ్రేణుల మద్దతును కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనపరచడం ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో ఉన్నాయి. అందుకే ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ పేరును అన్ని పార్టీలు ప్రస్తావిస్తుంటాయి. తాజాగా ఖమ్మం పర్యటనలో ఎన్టీఆర్ ₹2కే కిలో బియ్యం పథకాన్ని రేవంత్ రెడ్డి కొనియాడారు. అదే స్ఫూర్తితో తాము పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. ఇది భవిష్యత్తులో తెలంగాణలో మారనున్న రాజకీయ సమీకరణాలకు సంకేతంగా కనిపిస్తోంది. కేసీఆర్ పార్టీని పూర్తిగా బలహీనపరచడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సాగిస్తున్న ఈ ప్రసంగం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తూ ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని విమర్శిస్తున్నారు.